గాలొచ్చినప్పుడే తూర్పాల పట్టుకోవాలి అన్నట్టు వ్యాపారాలు చేసుకునేటోళ్లకు డిమాండ్ ఉన్నప్పుడే రేట్లు పెంచి యమదోసుకుంటారు. జనాలకు తిప్పలైతది, తిట్టుకుంటారు అనేది ఏం పట్టించుకోకుండా గల్లె పెట్టె నిండాలి అని ఎక్కువ ఆలోచన చేస్తారు. కానీ ఆర్టీసీ గట్ల కాదు కదా. జనానికి సేవ చేసేటానికి ప్రైవేట్ బండ్ల కంటే తక్కువ రేట్లకు ప్రజలను గమ్యాలకు చేరుస్తారు. కానీ ఇప్పుడున్నది కాంగ్రెస్ సర్కార్ కదా. పండుగ పూట జనాల జేబులకు షిల్లు పెట్టే పని చేస్తున్నది. హైదరాబాద్ కరీంనగర్ నడుమ 160 రూపాయలు, నాగర్ కర్నూలు నుంచి హైదరాబాద్ నడుమ 100 రూపాయలు, కొల్లాపూర్ నాగర్ కర్నూలు నడుమ 30 రూపాయలు, కల్వకుర్తి హైదరాబాద్ నడుమ 50 రూపాయల చొప్పున ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచింది కాంగ్రెస్ సర్కారు. పండుగ కన్నదమ్ములకు రాఖీలు కట్టేటానికి అక్క చెల్లెన్లు ఊర్లలోకి పోవాలంటేనే భయం కలిగేటట్టు చేసింది. 500 పార్సల నుంచి తీస్తే చాలు, చిల్లర పైసలు కండక్టర్ మనకి ఇచ్చుడు కాదు, మనమే ఇంకో 100 రూపాయలు ఇచ్చేటట్టు రేట్లు పెంచిండ్రు. అందుకే కొందరు మొగోళ్ళు బండ్ల మీద పోయి ఆడోళ్లను ఫ్రీ బస్సులు ఎక్కిస్తున్నారట. కుటుంబం మొత్తం బస్సులనే పోవాలనంటే అబ్బో వద్దే వద్దని మొత్తుకుంటున్నారట. భార్యను అన్నదమ్ముల కాడికి తీసుకుపోవాల్సిన భర్తలు బాగానే బాధపడుతున్నారట ఈ పెరిగిన రేట్లు చేయబట్టి. ఏందో ఏమో ఈ కాంగ్రెస్ సర్కారు 6 గ్యారెంటీలు అని చెప్పి అది గోస పెడుతున్నాడు అని అంటున్నారు. ఎక్కువ రేట్లకు టికెట్లు తీసుకుంటున్న జనాలు.